సో నాకు డాన్స్ అసలు రాదు కంప్లీట్. మా చిన్నమ్మ ఇట్లా చేయి మమ్మీ, ఇట్లా చేయి మమ్మీ, 1 2 1 2 ఏదో స్టెప్పులు చెప్తుంటది. డాన్స్ చాలా ఇష్టం తనకి. సో ఫ్యూచర్ లో తనకి అంతా బాగుంటే నెక్స్ట్ తను ఏదైనా మంచి సినిమాలో పరిచయం చేద్దాం అనుకుంటున్నా. బట్ చాలా చాలా తనకి ఇష్టం డాన్స్ అంటే. సో మమ్మీ నేను ఇన్వెస్ట్ చేయొచ్చా నన్ను అడిగింది అనమాట. ఓకే నాన్న చెయ్యు, ఎలాగో నా ఇష్టాలకు అప్పుడు నా చిన్నప్పుడు నాకు ఎలాగో అవ్వలేదు, మంచిగా చదువుకుంటారు, యాక్టివిటీస్ అనేవి పిల్లలకు ఉండాలి కదా. సో చేసుకున్నాను, తప్పేముంది, చేసుకుంటుంది హ్యాపీగా. సో అట్లాగా కామెంట్స్ ని లైట్ గా నవ్వుకుంటారు అసలు వాళ్ళు. ఇట్లా ఎలా పెట్టారు మమ్మీ, అసలు ఆఫ్ మైండ్ ఉంటుందా వాళ్ళకి? ఒక్కొక్కరు అయితే ఆపుకోలేక వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి తిట్టేస్తుంటదా మా చిన్నమ్మాయి. నీకెందుకు చూస్తే చూడలేదంటే బ్లాక్ చేసి ఎందుకు మా మమ్మీని ఎందుకు అంటున్నావు అని చెప్పి. ఎందుకు నాన్న సమాధానం చెప్పావు, వాళ్ళు ఏదైనా అంటారు కదా అని అంటే, ఎందుకు మమ్మీ ఒకసారి అంటే రెండోసారి బుద్ధి వస్తుంది, నువ్వేనే కదా ఇంకెవరికి మెసేజ్లు పెట్టరు అట్లాగా అని చెప్పి వాళ్ళు రియాక్ట్ అవుతారు. నేను అస్సలు రియాక్ట్ అవును, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ కష్టాలు అవి అలవాటు అయిపోయాయి కదా. ఎవరైనా ఏమైనా అన్నా కూడా లైట్ సరే అనుకోని లేదు అట్లాగా లైట్ తీసుకుంటా. ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నారు? మా ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇప్పటికి కూడా? ఇప్పటికీ అదే వర్క్ చేస్తుంటారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ కి ఇప్పుడు పూర్తిగా షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ 1.5 years అవుతుంది. ఫస్ట్ అంతా వైజాగ్ లో ఓన్లీ సినిమాల కోసమే? ఓన్లీ మూవీస్ కోసమే. సో నాకైతే ఆయన చెప్పారు 2 years బ్యాకే, నువ్వు వెళ్ళమ్మా కొద్ది రోజులు జర్నీ చేయి, ఎలా ఉంటుందో ఏంటో చూసాక అప్పుడు నీకు బెస్ట్ అనిపిస్తే అప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆయన చెప్పారు. అసలు యాక్చువల్లీ ఆయనే నన్ను ముందుకెట్టారు. బట్ నాకేంటంటే ఉండేది 2 పిల్లలు కదా, నేను ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర ఉంటే మళ్ళీ పిల్లల మైండ్ ఇదైపోద్ది, వద్దు ఉన్నది 4 కదా, నేను కూడా ఉండలేను, నేను లేకుండా వాళ్ళు కూడా ఉండలేరు కాబట్టి కష్టమైనా హ్యాపీనెస్ అయినా బాధ అయినా 4 ఒక దగ్గర ఉందాం, వేరే వేరే ఉండొద్దు అని చెప్పి. సో అప్పట్లో గోల్డ్ కొంచెం ఉంటే పద్దు పెట్టి బ్యాంక్ లో, సో అలాగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం అనమాట. సో తెలిసిన ఒక అమ్మాయి ఇండస్ట్రీలో, విజయనగరం అమ్మాయి ఇండస్ట్రీలో ఉంది. సో తన అక్క ఇలాగా ఒక దగ్గర ఫ్లాట్ ఉంది, రండి అక్క బాగుంటుందని చెప్తే సో వచ్చి నేను చూడడం జరిగింది. అంతా బాగానే ఉంది, అడ్వాన్స్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ లో షిఫ్ట్ అయిపోయాం. ఓకే అక్కడి నుంచి బాగానే ఉంది. ఒక 2-3 నెలల వరకు కొంచెం షూటింగ్లు అవి అంటే నాకు ఎవరూ తెలియదు కదా, నేను ఎవరికి తెలియదు కదా, ఆఫీసులన్నీ తిరిగి 4-5 నెలల వరకు. సో తర్వాత ఇంకా అలా పరిచయం అయింది. సో హ్యాపీ, ఇప్పుడు షూట్లు బాగానే వస్తుండే. మీ ఫినాన్షియల్ గా ఏమన్నా మీరు బాగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. మొన్న రీసెంట్ గా 3 months చాలా చాలా ఇబ్బంది పడ్డా. ఆ టైంలో నాకు షూట్స్ లేవు, మా ఆయన గారికి వర్క్ లేదు. 3వ నెల కానించి 5వ నెల వరకు ఒక 2-3 నెలల వరకు రెంట్ కూడా కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డా. పిల్లలకి ఫీజు కట్టాలన్నా కూడా బ్యాలెన్స్ గోల్డ్ ఉంటే పట్టుకెళ్ళి పద్దు పెట్టి పిల్లలకి ఫీజు కట్టా. ఆ రెంట్ కూడా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అడిగేసి ఆ 2 నెలలు రెంట్ కట్టి చాలా సఫర్ అయ్యాను నేను. సో తెలిసిన వాళ్ళకి అందరికి డాన్స్ మాస్టర్లకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి మా ఆయనకి ఏదైనా వర్క్ ఉంటే చూడండి అంటే, ఆయనకి తెలియదు హైదరాబాద్ కొత్త. సో నేను ఆయనకి వైజాగ్ లో చాలా మంది తెలిసిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి పని చేయనా పోనీ పిల్లల్ని నువ్వు చూసుకోవచ్చు కదా, ఇలా ఎన్ని రోజులు ఇబ్బంది పడతాము అది ఇది అని చెప్పేసి ఆయన కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు. బట్ నేను చెప్పాను ఉంటది, ఇబ్బంది ఉంటది కదా, సో వెళ్ళిపోవద్దు, కష్టం వచ్చిందని వెళ్ళిపోవద్దు, సో ఫేస్ చేద్దాము, దేవుడు అనేవాడు ఉంటే ఏదో ఒకటి మనకి దారి చూపిస్తాడు అని చెప్పి. సో అట్లాగా ఒక 3 నెలల వరకు బాగా ఫైట్ చేసాం. సో ఆయనకి వర్క్ వచ్చింది 7వ నెలలో చిత్రపుర కాలనీలో. సో ఆయన బాగా పని చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి నాకు కంటిన్యూగా షూట్స్ వచ్చాయి. సో అక్కడి నుంచి ఇంకా బెటర్, బాగానే ఉంది, ఇంక ప్రాబ్లం లేదు. ఆ 3 నెలలు కొంచెం ప్రెజర్ అయితే. ఓకే ఇప్పుడైతే నో ప్రాబ్లం, హ్యాపీ. మీకు షూట్స్ ఉంటేనే మీకు మనీ, లేకపోతే లేదా? యూట్యూబ్ లో వస్తుంది 30,000 25,000 యూట్యూబ్ లో. ఈ మధ్య 4 months నుంచి వస్తున్నాయి కంటిన్యూగా మనీ. ఓకే బానే ఉంది. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఫస్ట్ లోటి 14,000 వచ్చింది. ఏంటి మూవీస్ కోసం? మూవీస్ కి ఫస్ట్ రెమ్యూనరేషన్ అండ్ యూట్యూబ్ లో ఫస్ట్ రెవెన్యూ. మూవీస్ లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ మూవీలో అయితే 1,500. ఓకే 1,500 4 years బ్యాక్. తర్వాత అక్కడి నుంచి 2,000 2,500 3,000 ఇంకా అలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పర్ డే 10,000 ఇస్తున్నారు. యూట్యూబ్ లో 25-30. స్టార్టింగ్ అయితే అంటే 4-5 నెలల నుంచి వస్తుంది మనీ అంతే. 14,000 వచ్చింది ఫస్ట్. సో అదంతా మా అమ్మాయి చూసుకుంటది, నాకు తెలియదు. మోజ్ అవని, టిక్ టాక్ అవని, ఇన్స్టా అవని, యూట్యూబ్ చేయడం వరకు మాత్రమే చేస్తాను అంతే. అది ఎలాగ అప్లోడ్ చేయాలి, ఏవో హ్యాష్ ట్యాగ్లు ఏవో ఉంటాయి కదా, సో ఇట్లాగా అన్ని చెప్తా ఉంటారు. సో మీకు ఫోన్ గురించి కూడా పెద్దగా తెలియదు? అస్సలు ఏం తెలియదు. ఆ సెట్టింగ్లు అవేవో ఉంటాయి, నాకు అసలు ముట్టుకోను నేను. అది వీడియో ఏదైనా నచ్చితే అది ఓకే చేసి సేవ్ లో ఉంచుకుంటాను.
ఎప్పుడైనా రెడీ అయినప్పుడు లేకపోతే ఎక్కడికైనా లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఇది బాగుంది అనుకుంటే సో అక్కడ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతే. అంతే తెలుసు నాకు. ఈ ఏవో మెసేజ్లు బ్లాక్ లో పెట్టడాలు అవి ఇవి అది కూడా మా అమ్మాయి చిన్న అమ్మాయి చెప్పింది, ఎప్పుడైనా నువ్వు మెసేజ్ చూస్తే నీకు నచ్చలేదు అనిపిస్తే ఇది నొక్కేసి అది బ్లాక్ చేసేసాయి అంతే. అంటే ఏం చేయాలో కూడా అదే చెప్తారు వాళ్ళే. నాకు చాలా తక్కువ, నేను ఫోన్ అసలు నేను ముట్టుకొని అది అసలు ఎక్కడ అది సైలెంట్ ఎలా పెట్టాలో కూడా నాకు తెలియలేదు చూసారు కదా. సో చాలా చాలా తక్కువ, నాకు ఫోన్ గురించి ఏం తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు రెడ్ బటన్ పచ్చ బటన్ మాక్సిమం. వీడియోస్ వరకు మాత్రమే తెలుసు. మీరు జస్ట్ వీడియోస్ చేస్తారు, మీ పిల్లలే అప్లోడ్ చేస్తారు, వాళ్ళే చేస్తారు. సో ఏదైనా లొకేషన్ మూవీ లొకేషన్ కి వెళ్తే యూట్యూబ్ వీడియోలు అయితే మాత్రం ఏదైనా లొకేషన్ కి వెళ్తే సో ఏ హీరోలతో చేస్తున్నాను, ఏ మూవీ, తర్వాత అక్కడ ఉండే చుట్టుపక్కల లొకేషన్ అది ఒక 8 minutes 10 minutes అట్లా తీసి VN యాప్ లో ఎడిటింగ్ చేసి సో అట్లాగా పెట్టేస్తారు వాళ్ళే. సో అంత పెద్దగా నాకు మొబైల్ కోసం అయితే ఏం తెలియదు. అందరూ అనుకుంటారు అన్నీ తెలుసు అనుకుంటారు, బట్ నాకైతే అంత తెలియదు. బట్ తెలుసు అనుకున్న వాళ్ళ నా హ్యాపీనెస్, తెలియదు అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీనెస్. ఓకే. గట్టిగా ఏదైనా చదవాలన్నా రాదు, లేకపోతే ఒక ఫోన్ గట్టిగా యూజ్ చేయాలన్నా రాదు, బాధ అనిపిస్తుంది ఎప్పుడైనా? అనిపిస్తుంది. నేను అప్పుడు ఫస్ట్ నాకు అనిపించేది కాదు ఆ ఫీలింగ్. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఒక 3-4 మూవీస్ వదిలేసుకున్నాను. నేను హిందీ మూవీస్ వచ్చాయి ఒక 2, తమిళ మూవీలు 2 వచ్చాయి. సో నాకు ఒకటి లాయర్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చారు, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చారు. బట్ నేను ఇంగ్లీష్ లో మాట్లాడలేను సార్. అంటే ఇప్పుడు ఏంటంటే లాయర్ క్యారెక్టర్ అంటే ఇంగ్లీష్ టాకింగ్ ఉంటుంది కదా. నేను దాన్ని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుగులో రాసుకొని మాట్లాడమని అన్నారు, కానీ నేను బాడీ లాంగ్వేజ్ ఇవ్వలేను. సో తెలుగు అంటే తెలుగు వరకు నేను బాడీ లాంగ్వేజ్ ఇస్తాను, నేను ఫీల్ అవుతాను. నాకు ఇష్టం, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, బట్ నేను ఫీల్ అవుతాను, చేయగలను. అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా ముందు నేను ఇబ్బంది పడుతుంటే వాళ్ళు సఫర్ అవ్వాలి. సో నేను చేయలేక అలా వదులుకున్న మూవీలే, చదువుకోలేకపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పి. సో అందుకోసమనే మా పిల్లలకి నేను స్టార్టింగ్ మా ఆయన భయపడినా కూడా నేను టైలరింగ్ స్టార్ట్ చేసి అప్పట్లో అమ్మ 4,000 పెట్టింది, నేను 2,000 ఫైనాన్స్ తీసుకొని అమ్మ ఒక 2,000 ఇస్తే 4,000 పెట్టి ఒక మిషన్ కొనుక్కున్నా. సో అట్లాగా టైలరింగ్ చేస్తూ మా ఆయన అయితే నువ్వు సగంలోనే ఆపేస్తావు పిల్లల్ని, చదివించలేవు, నా మాట విను అని చెప్పి మా ఆయన అయితే భయపడిపోయారు కంప్లీట్ గా. నాతో అయితే 3 years వరకు గొడవ ఆడుతూనే ఉన్నారు, పిల్లల్ని మనం చదివించలేము, వాళ్ళ మధ్యలో ఆగిపోతే వాళ్ళు దేనికి పనికిరారు అది లేదు, నేను ఏం చేసినా సరే చదివిస్తాను అని చెప్పి టైలరింగ్ అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా పెద్ద అమ్మాయికి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను పిల్లల్ని. సో మా చిన్న అమ్మాయికి ఎవరో నోస్ మీద గుద్దేశారనమాట ఎవరో. సో బ్లీడింగ్ ఇలా వచ్చేస్తే నాకు చాలా ఏడుపు వచ్చింది. ఇదేంటి, పిల్లల కోసమే కదా ఈ లైఫ్, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వకపోతే ఇంకెందుకు, నాది ఎలాగో ఇట్లా అయిపోయింది, వాళ్ళది అవ్వద్దు అని చెప్పి. సో అప్పుడు అది స్టాప్ చేసి నేను అప్పుడు ఒక 5,000 ఎంత ఫైనాన్స్ తీసుకొని ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో పెద్ద అమ్మాయిని జాయిన్ చేసి చిన్న అమ్మాయిని ట్యూషన్ లో జాయిన్ చేశాను ఇంగ్లీష్ మీడియంలో. సో జాయిన్ చేస్తూ తెల్లవారు 8 నుంచి రాత్రి 11-12 వరకు జాకెట్లు కుడుతూనే ఉండేదాన్ని. అప్పట్లో బ్లౌజ్ కి 15 rupees ఇచ్చేవారు, మామూలు ప్లెయిన్ బ్లౌజ్ కి. లైనింగ్ బ్లౌజ్ కి 25-30 rupees ఇచ్చేవారు. సో రోజుకి 10 జాకెట్లు టార్గెట్ పెట్టుకుని అట్లా కుట్టేదాన్ని. రోజుకి 200 సంపాదించాలి, లేకపోతే 100 రూపాయలు సంపాదించాలి, 300 అట్లా టార్గెట్ పెట్టుకొని పిల్లలకి ఫీజులు కడుతూ సో అలాగలాగా ఇప్పటి వరకు అలా అయిపోయింది. చాలా స్ట్రగుల్ పీరియడ్ నుంచి వచ్చారైతే. అలా